అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. తర్వాత వెళ్తారు. ఎందుకంటే సాయంత్రం 3 గంటలకు స్కూల్ బంద్ అవుతాయి. చాలా స్కూళ్ళలో టీచర్స్ కావాలి కాబట్టి ఎలక్షన్స్ ప్రధానంగా డిక్లేర్ చేసేట్టు టైం కూడా సరిపోతుంది కాబట్టి మ్యాక్సిమం ఎంత వీలైనంత వరకు నేను కవర్ చేసి అందులో నిన్న నిర్మల్లో అయింది మీటింగ్ ఇక్కడ కొన్ని స్కూల్స్ కూడా కలవలేదు. అయితే ఇప్పుడు మన టీచర్స్కి చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఇంతవరకు ఎలక్ట్ అయిన ఎమ్మెల్సీస్ ఎవరు వాటిని పరిష్కరించలేదు. ఎలక్ట్ కాగానే వాళ్ళు గవర్నమెంట్తో కలిసి వాళ్ళ సమస్యలు పట్టించుకోలేదు. ఇంకొకటి ఏంటంటే ఈ ఎలక్ట్ అయిన పార్టీ యూనియన్ వాళ్ళు ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళు ఏమనుకుంటే ఎలక్ట్ అయ్యి మా దగ్గరికి వచ్చేస్తారు కాబట్టి మాకేమి ప్రాబ్లం లేదనే పరిస్థితిలో ఉంది. అంటే కాంగ్రెస్ ఈ టీచర్ సమస్యలు అన్నింటినీ సాధిస్తారని వాళ్ళకు పరిష్కరిస్తారని మేనిఫెస్టోలో పెట్టి వాటిని కూడా సాకారం చేయలేదు. మమ్మల్ని ఆల్రెడీ చీటింగ్ చేసిందనే ఉద్దేశంలో టీచర్లందరూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో టీచర్లందరికీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని మనం సాల్వ్ చేయాలి. వాటి కొరకు మన తరఫున 317 వ్యవస్థలో టీచర్స్ టీఎల్సీ లేవు, డిఎం కాబట్టి ఇష్యూస్ చాలా ఉన్నాయి. మరి వాళ్ళందరూ చాలా ఎడ్యుకేటివ్ ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రైనింగ్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.